హైదరాబాద్ టపాచుపుత్రలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిన 4 ఏళ్ల బాలుడిని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న బయట ఆడుకుంటున్న బాలుడు ఆ తర్వాత కనిపించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాలలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ మహిళ బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. तुम्हारी है ना जी तुम्हारी है ना जी तुम्हारी है ना जी तुम्हारी है ना जी ఆమెను విచారించిన పోలీసులు అనుకోకుండా తన వెంట వచ్చాడని, రాత్రి కావడంతో తన వద్దే ఉంచుకొని ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించాలని భావించినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హారిక చెప్తారు. హారిక, స్వామి, హైదరాబాద్ టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన 4 ఏళ్ల బాలుడి అదృశ్య కేసు సుఖాంతమైందని చెప్పుకోవాలి. ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి పోలీసులు అత్యంత వేగంగా స్పందించి సురక్షితంగా రక్షించారని చెప్పాలి. అయితే ఈ ఘటనతో గత కొన్ని గంటలుగా టెన్షన్ లో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, ఇటు స్థానికులు కావచ్చు, ఊపి పీల్చుకున్నంత పని అయ్యిందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం ఇటు 7:30 టైంలో ఇటు 4 ఏళ్ల మహమ్మద్ హంజా ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు టపాచబుత్ర పోలీసులు. అయితే ఇటు ఘటనా స్థలం మరియు ఇటు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా కూడా కనిపించకపోవడంతో ఒక ఆందోళనకర వాతావరణం అయితే ఆ ప్రాంతంలో ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే తస్లీం బేగం అనే ఒక మహిళతో కలిసి వెళ్తున్న దృశ్యాలు మాత్రం క్లియర్ గా కనిపించాయి. అయితే ఆ ఆధారాలతో ఆమె ఎవరు, ఆ మహిళకు ఈ బాబుకి ఎలాంటి సంబంధం ఉంది అనే కోణంతో పాటు సీసీ కెమెరాలని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆమెని డైరెక్ట్ గా ఆమెని గుర్తించిన తర్వాత పోలీసులు ఆమెను చేరుకొని ఆమెను విచారించినప్పుడు ఆమె క్లియర్ గా చెప్పింది, బాలుడు అనుకోకుండా తన వెనకాలే వచ్చి అప్పటికే రాత్రి కావడంతోని బాబు భద్రత కోసం తన వద్దే ఉంచుకున్నాను అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పారు. అంటే రాత్రి సమయం కావడంతో బాబుని రోడ్డు పైన వదిలేయడం ఇష్టం లేక అలా చేశాను అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరుసటి రోజు మాత్రం ఉదయం మసీద్ దగ్గరకు వచ్చి పెద్దగా అనౌన్స్మెంట్ చేయించి బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించాలనేది తను అనుకున్నట్లయితే ఆమె క్లియర్ గా చెప్పారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హారిక.